ఈవినింగ్ న్యూస్ నేను చందు ముందుగా బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనకు తాత్కాలికంగా తెరపడింది. ప్రభుత్వంతో జరిగిన మూడో విడత చర్చలు సానుకూలంగా ముగియడంతో ఆందోళన విరమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. మరోవైపు సిజేఐ సూర్యకాంత్కు సిజేపీ నేత అభిజిత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో మెట్రో స్టేషన్లు ప్రారంభమయ్యాయి. साथ साथ जो हम लोगों की दूसरी मांग थी कि सारे एफआईआर्स जो सारे प्रोटेस्टर्स के खिलाफ फाइल किए गए हैं अभी तक, सिर्फ दिल्ली में नहीं लेकिन सारे बीजेपी रूल्ड और बीजेपी एलाइड स्टेट्स में वो एफआईआर्स विड्रॉ हो जाए, ये भी हमारी सेकंड मांग थी. सरकार ने वो मांग को भी मान लिया है. साथ साथ ये जो विड्रॉल है वो शॉर्टली हो जाएगा. जो एफआईआर फाइल हो चुके हैं, जितना हमें लास्ट इंफॉर्मेशन के मुताबिक 15 से 20 एफआईआर दिल्ली में फाइल हुए हैं, वो सारे एफआईआर की कॉपी सरकार ने अश्योर किया है कि शॉर्टली हमारे साथ शेयर करेंगे. एंड जो कॉपीज है वो 3 से 4 दिन के अंदर इन एनी केस हमें मिल जाएगी. जो विड्रॉल है वो भी शॉर्टली सरकार ने अश्योर किया है कि विड्रॉ हो जाएंगे. साथ साथ इन्होंने ये भी हम लोगों ने एग्री किया है कि फ्यूचर में कोई भी एक्शन नहीं लिया जाएगा किसी भी प्रोटेस्टर के खिलाफ. एंड सीजेपी की जो टीम है, जो ऑर्गेनाइजर्स है, उनके खिलाफ. इसी चीज का अंडरस्टैंडिंग में हम लोगों ने सरकार के साथ एक ड्राफ्ट शेयर किया है. जो गारंटी है रिटन में, वो सरकार ने बोला है कि हमारे साथ वो ट्यूसडे तक शेयर करेंगे. हमें आशा है कि ट्यूसडे तक जो गारंटी है सरकार के तरफ से इन राइटिंग ये एफआईआर के बारे में और इन एनी फ्यूचर एक्शन के बारे में वो हमें मिल जाएगी. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనకు తాత్కాలికంగా తెరపడింది. ప్రభుత్వంతో జరిగిన మూడో విడత చర్చలు సానుకూలంగా ముగియడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి, ఇప్పటికే మనం సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతినిధులు, సౌరవ్ కావచ్చు, అదేవిధంగా అశుతోష్ ప్రెస్ మీట్లు మనం విన్నాం. సో మొత్తం మీద వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో దానికి సానుకూలంగా స్పందించినట్లు, అందుకే మేము విరమిస్తున్నట్లు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అప్డేట్స్ ఏంటి? మీ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్స్ కూడా ఓపెన్ అయినట్టు తెలుస్తుంది ఢిల్లీలో. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందండి? జంతర్ మంతర్లో జరిగినటువంటి ధర్నా, దాదాపు 26 రోజుల పాటు జరిగినటువంటి ధర్నాకు ఒక పులి స్టాప్ పడింది. ఇప్పుడు చూస్తున్నటువంటి రాహుల్ ఏక్ బార్ ఫోకస్ కరో. మొత్తం అంతా కూడా నిన్నటి వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా, అసలు ఒక అష్టదిగ్బంధంలో ఉండేటటువంటి ప్రాంతము. దాదాపు ఒక్కసారిగా కూడా ఒక ప్రకటన, కీలక ప్రకటన, జంతర్ మంతర్లో నిరసనను అంటే స్థలాన్ని ఖాళీ చేసి ఇక్కడ నుంచి అందరూ కూడా వచ్చినటువంటి యువకులు కానీ అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ప్రకటన తర్వాత అందరూ కూడా తిరుగు ప్రయాణాలు వెళ్తున్నటువంటి దృశ్యాలు. రాహుల్, ప్రస్తుతం మాత్రము ఏదైతే అంటే కీలకంగా అటు కేంద్ర మంత్రులు ఒక ప్రెస్ మీట్ వేదికగా చేసినటువంటిది మూడో విడత చర్చల్లో ఫలప్రదమయ్యాయి. 3 డిమాండ్స్కి సంబంధించినటువంటిది. మొదటి డిమాండు ఇటు కేంద్ర మంత్రి రాజీనామా అన్నటువంటిది. ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా ఆయన రాజీనామా చేస్తానే చర్చలకు వస్తామంటూ కూడా చాలా గంటాపదంగా ఉదయం ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో దాదాపు అంటే 3:30 గంటలకు సమావేశం కావాలి. దాదాపు 2 గంటల సమయంలోనే ఇటు కేంద్ర మంత్రి రాజీనామా చేయడం అన్నది చాలా కీలకమైనటువంటి ఢిల్లీ పరిణామం.
తర్వాత వెంటనే దీనికి సంబంధించినటువంటిది అప్డేటు వీళ్ళు అక్కడి నుంచి ప్రత్యేకంగా కూడా సమావేశానికి వెళ్ళడము, అటు చర్చల్లో పాల్గొనడము, వీరికి సంబంధించినటువంటి 3 డిమాండ్స్. అటు 3 డిమాండ్లో మొదటి డిమాండ్ రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేశారు కానీ అటు రాష్ట్రపతి ఆమోదం పొందాలి ఖచ్చితంగా, అప్పుడు కానీ జంతర్ మంతర్ని మేము ఖాళీ చేయము అన్నటువంటిది కూడా ఈ సమావేశాల్లో చాలా కీలకంగా మొట్టమొదట మాట్లాడినటువంటిది అశుతోష్. అయితే దీనికి సంబంధించినటువంటిది అంతలోనే అది కూడా ఒక క్లియర్గా అటు ఆమోదించడము, అదంతా కూడా దానికి సంబంధించినటువంటిది కూడా ఇటు ప్రధానికి సంబంధించినటువంటిది అనేక అంశాలు కూడా చర్చించాక ఇక్కడ అంటే 2 అంశాలు ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటిది ఆర్థికపరమైనటువంటి సహాయ నిధి అన్నటువంటిది దీనికి కూడా అటు ప్రభుత్వం ఓకే చెప్పడము, మరొకటి దీనికి అంటే ఎఫ్ఐఆర్కి సంబంధించింది అనుకోవచ్చు, నిరసనలు తెలిపినటువంటి వారిపై కేసులకు సంబంధించినటువంటి అంశాలను కూడా దీనికి సంబంధించినటువంటి లిఖితపూర్వకంగా కావాలి అనడం కూడా ఇక్కడ ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఒక స్టేట్మెంట్స్ కూడా తీసుకోవడము ప్రత్యేకంగా ఈ సమావేశంలో కీలక పరిణామాలు. దాదాపు 1.5 గంటల పాటు సాగినటువంటి సమావేశాలు. ఒక్కసారిగా కేంద్ర మంత్రులతో సహా ఇటు సిజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ స్పోక్స్ పర్సన్స్ కూడా సమావేశంలో రావడము, ఇటు అంటే మెట్రో స్టేషన్స్ కూడా దాదాపు 3 మెట్రో స్టేషన్స్ ఓపెన్ చేయడం జరిగింది. సెంట్రల్ సెక్రటరియట్, జంతర్ మంతర్లో ఉండేటటువంటి అందరూ కూడా అక్కడ ఖాళీ చేయవలసిందిగా కూడా ఒకవైపు అనౌన్స్మెంట్స్ కూడా ప్రారంభమయ్యాయి. దాదాపు అక్కడ ఉండేటటువంటి యువకులు కానీ అందరూ కూడా వెంటనే ఖాళీ చేయాలన్నటువంటిది ఒక వైపు స్టేట్మెంటు, వెంటనే ఇటు ప్రెస్ మీట్ వేదికగా కూడా అందరూ కూడా జాగ్రత్తగా వారి ఇళ్లకు వెళ్ళాలి అన్నటువంటిది ఇటు సిజేపీకి సంబంధించినటువంటి కీలక ప్రకటన. ఇదంతా ఒక ఓవరాల్గా జరిగినటువంటి పరిణామము. దాదాపు ఈ ధర్మేంద్ర ప్రధానికి సంబంధించినటువంటిది రాజీనామా వెనక ఖచ్చితంగా ఇటు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, అటు ఆర్ఎస్ఎస్ పెద్దలు మోహన్ భగవత్తో ఇచ్చినటువంటి పిలుపు మేరకే ఇక్కడ రాజీనామా చేయడం అన్నది చాలా కీలకమైనటువంటిది. దాదాపు ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ కావడము, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ కావడము, రాత్రి ఇటు మోహన్ భగవత్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో జరిగిన సందర్భంలో కూడా ఇటు అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్, ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో ఢిల్లీలో పాల్గొనడం జరిగింది. అనంతరం జరిగినటువంటి పరిణామాల్లో చివరికి ఇటు ఆర్ఎస్ఎస్ పెద్దల ఒప్పందంతో ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మోహన్ భగవత్ ఇందులో జోక్యం చేసుకోవడంతో ఒకసారిగా ఈ సమస్యకు పరిష్కారం అన్నది కూడా రాజీనామా రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో భాగంగా కూడా ఈ విధంగా రాజీనామా చేశారా అంటూ కూడా ఇటు ఢిల్లీ వేదికగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. చందు కళ ముఖ్యంగా దేశవ్యాప్తంగా విద్యార్థులందరికీ కూడా నీట్పై ప్రొటెస్ట్ చేసిన విద్యార్థులందరికీ కూడా పార్టీలకి అతీతంగా అందరూ కూడా అభినందనల వెలువ వస్తున్నటువంటి పరిస్థితి. సోనం కూడా అన్నారు, ప్రజాస్వామ్యానికి సంబంధించి కూడా చూసుకుంటే శాంతి సహనం పట్టుదలకు దక్కిన గెలుపు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రస్తుతం మనకి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. కళ మీరు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. అసలు రాహుల్ ఏం